ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఉన్నారంటే మీకు ఫైబర్ అండ్ ఐరన్ ఇది ఎక్కువ అవసరమైన ఫుడ్ అవసరం కాబట్టి మీరు ఆకుకూరలు అనేవి బాగా పెంచుకోవచ్చు. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అయినా లేదంటే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అయినా ఆకుకూరల మీద ఎక్కువ బేస్ చేసుకోవచ్చు. అండ్ మునగ చెట్టు లేకుండా గార్డెన్ ఉండకూడదు. అంటే మునక్కాయల కోసమే కాదు, మునగ ఆకు కోసం కూడా మునగ చెట్టు పెంచుకోవచ్చు. అండ్ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళకి టిఫిన్ బాక్స్ అనేది కలర్ఫుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు మన సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మన ఇంట్లో ముల్లంగి ఈజీగా పెరుగుతుంది, క్యారెట్ వచ్చేస్తుంది, బీట్రూట్ వచ్చేస్తుంది, పీస్ పెంచుకోవచ్చు. ఇలా ఏంటంటే ఒక సలాడ్ లాగా చేసి వాళ్ళ బాక్స్లో కనుక పెట్టాము అంటే హెల్త్కి హెల్త్, అది కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు తింటారు. అండ్ టీనేజ్ పిల్లలు వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి అన్ని రకాల పోషకాలు అవసరం కాబట్టి మనకు అప్పుడు తీగజాతి కూరగాయలు కానీ అవి ఒక బెండ, సొర, బీర ఇలాంటివి పెంచుకోవచ్చు. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు అని అంటే మనకి మునగాకు, ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో జింక్, కాల్షియం అనేవి ఎక్కువ అవసరం అవుతూ ఉంటాయి. సో మునగ చెట్టు కంపల్సరీ ఉండాలి. అండ్ బొప్పాయి చెట్టు, ఎందుకంటే బొప్పాయిలో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి బొప్పాయి అండ్ మునగ ఇట్లా పార్ట్ చేసుకోండి. ఇలా మీరు అసలు ఏమేమి తింటారో వాటిని ఇంకొంచెం ఎక్కువ మొక్కలు వేసుకోండి.